మందరగా ఇద్దరు ముగ్గురు బాల్స్ వదిలేసి అక్కడ నిండా నాకు అర్థం కాలేదు. సో ఇవన్నీ చాలా రైట్. మళ్ళీ వస్తానండి మీ దగ్గరకు ఒకసారి సింగళూరు శాంతి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వస్తాను. సింగళూరు శాంతి ప్రసాద్ గారు 18 మంది కుట్రదారులు 9 మందిని అయితే అరెస్ట్ చేసినట్టు సమాచారం. ప్రభుత్వం సెన్సిటివ్ మ్యాటరు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి రివీల్ చేయదలుచుకోలేదు, మనం అర్థం చేసుకున్నాం. మిగిలిన 9 మంది ఏమయ్యారు? శేషచలం అడవులకి పారిపోయారా? అది చెప్పలేకపోతున్నారు. పట్టుకున్న వాళ్ళ సంగతి వాళ్ళు ఏం చెబుతారనేది 4-5 రోజులు ఆగి చెబుతారనుకుంటా, నాకు తెలిసి ఇప్పుడే రివీల్ చేయరు. పోలీసులు ఏంటంటే సాధారణంగా వాళ్ళు తిరుపతి నుంచి ఆగ్రా వెళ్తున్న రైల్లో వాళ్ళు ఫలానా స్టేషన్ దగ్గర దొరికారని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ రాస్తారు. అది మనకి తెలిసిందే. ఓ 10 రోజులాగా అదే చూపిస్తారు. మీరేమంటారు సార్? వాసుదేవర్ గారు, మీకు ప్యానల్లో ఉన్న సోదరులు, చూస్తున్న వీక్షకులకు, కాక హైందవ భక్తులందరికీ, తెలుగు రాష్ట్రాల తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక విషయానికి వస్తే, జరిగింది ఎవరూ ఊహించని దుర్ఘటన, చాలా దారుణమైన ఘటన. రాష్ట్రమంతా పెట్టుబడులు వస్తున్న పండుగ వాతావరణం నెలకొల్పుతున్న ఈ సందర్భంలో అదే రోజున సాయంత్రం అయ్యేసరికి వాతావరణం పూర్తిగా మారిపోయి ఈ దుర్ఘటన జరగటం నిజంగా చాలా బాధాకరం, శోచనీయం, ఖండనీయం. ఇది జ్యోతుల నెహ్రూ గారి స్టేట్మెంట్ మీరు ప్రస్తావించారు. బాధ్యత గల వ్యక్తి ఎవరు కూడా అటువంటి స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనేది నా యొక్క ఆలోచన. ముఖ్యంగా అక్కడ పరామర్శకు వెళ్ళినప్పుడు భక్తితో వాళ్ళు దేనికి వచ్చారు? దేవుని చూద్దామని వచ్చారు. వైకుంఠ ఏకాదశి నాడు చూద్దామని వస్తే వాళ్ళు వైకుంఠ కైవల్యం చెందడం అనేది మనం చెప్పుకోవడానికి, ప్రాస కోసం చెప్పుకోవడానికి బాగుంటుందేమో కానీ అది సమంజసమైన భాష కాదు, సమంజసమైన మాట కాదు, అది సందర్భం కూడా కాదు. దీన్ని నేనైతే వ్యక్తిగతంగానూ ఖండిస్తున్నాను, అందులో మొహమాటం ఏం లేదు. ఇక రెండో విషయానికి వస్తే, పోలీసులు కొంతమంది వ్యక్తుల్ని అనుమానాస్పదంగా అరెస్ట్ చేశారు. నేర విచారణలో ఉన్నప్పుడు ఎవరిని అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ పర్పస్ కోసం అరెస్ట్ చేశారు అనేది పోలీసులు వాళ్ళు విచారణ చెప్పే వరకు కూడా, వాళ్ళ వివరాలు వెల్లడించే వరకు కూడా సుప్రీం కోర్టుకు కూడా ఎటువంటి పవర్స్ ఉండవు. మీరు ఎందుకు అరెస్ట్ చేశారు, దేనికోసం అరెస్ట్ చేశారు, ఎంతమంది అరెస్ట్ చేశారు తెలుసుకోవటానికి కూడా. ఇది పలు సుప్రీంకోర్టు తీర్పున్నాయి కాబట్టి దాన్ని అక్కడికి అది వదిలేద్దాం. ఇక విషయానికి వస్తే మిగతా అంశాలు, వైకుంఠ ఏకాదశి నాడు, ద్వాదశి నాడు మాత్రమే ఉండే దర్శనాలని పొడిగించడం అనే దాని మీద మరి నాకైతే, నేను హైందవ భక్తుడే కానీ నాకు హైందవ మతము ఈ శాస్త్రాల గురించి అంత ఆపోసన లేదు. కానీ ఒకటైతే చెప్పగలం, 10 రోజులు పెంచి జనాలకు ఆసక్తి కలిగించినప్పుడు 4 రోజులు పెంచండి, అందరు భక్తులకి చూపించండి. ఉత్తర ద్వారం ద్వారానే చూస్తే దేవుడిని మనకి ఈ జన్మలో మోక్షం వస్తుందని అనుకుంటే అందరికీ కల్పించండి. కానీ ఆ ప్రత్యేక గడియల్లోనే చూపిస్తేనే మోక్షం వస్తుంది అనుకుంటే దాని, కానీ నాకు హైందవ ధర్మంలో ఆచారము, సదాచారము, దురాచారము ఈ మూడిట్లో నాకు ఎప్పుడు కూడా నిరంతరం నేను కొన్ని అంశాలను విభేదిస్తూ ఉంటాను, కొన్ని అంశాలను అంగీకరిస్తూ ఉంటాను. కానీ ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం అనే పేరు ఈ ప్రత్యేక సందర్భంలోనే ఇక్కడ ఈ గుడిని సందర్శిస్తేనో లేకపోతే ఇక్కడ పుణ్యస్నానం చేస్తేనో ఈ చెప్పే ఈ ప్రవచనకారులను చూసారా, ఇది మీడియాల ద్వారా ముందు ఈ అంటు రోగాన్ని ముందు అరికట్టాలి సార్. ఇది మనకు జనాభా ఎంత, ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది, దగ్గర 10 కోట్ల మంది జనాభా వస్తారు, 45 రోజుల పాటు జరుగుతుంది. తొక్కిసలాట్లో ఉంటాయి, మరణాలు కూడా ఉంటాయి, తెలిసే వస్తారు. కానీ సాధ్యమైనంత వరకు వాటిని కంట్రోల్ చేయడం ప్రయత్నిస్తారు. తిరుమల కూడా ఈ రోజు వరకు, నేను పుట్టి బుద్ధి జరిగిన తర్వాత నేను దగ్గర 30 సార్లు పైన వెళ్ళాను, చనిపోవటము తిరుమల అనే చోట లేదు. తిరుపతిలో ఉంటే ఉండొచ్చు, వేరే దుర్ఘటనల ద్వారా చనిపోవచ్చు, కానీ దేవుడి కోసము, దైవ దర్శనం కోసం అనే దీంట్లో వచ్చి చనిపోవటం అనేది నేను మొదటిసారిగా ఉంటున్నా. అందుకు నేను కూడా షాక్ తిన్నాను ఈ విషయాల్లో. అదే అంశంలో పవన్ కళ్యాణ్ గారు కూడాను తన యొక్క బాధను ఎక్స్ప్రెస్ చేసి, ప్రభుత్వానికి సెన్స్ ఉండాలా, సెన్సిబిలిటీ ఉండాలా, ఆ రెండు కూడాను ఆ రోజున ప్రభుత్వ పెద్దలిద్దరూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెస్ చేశారు. వాళ్ళు సెన్స్ చూపించారు, సెన్సిబిలిటీ కూడా చూపించారు. ఎందుకంటే ఆ ఇష్యూ యొక్క సెన్సిటివిటీని అర్థం చేసుకున్నారు.
దీన్ని ఎవరన్నా విమర్శించాలనుకుంటే వాళ్ళు విమర్శించుకోనండి, వాళ్ళ యొక్క వ్యక్తిగత వికారాలకి ప్రతీక అనుకుంటాం తప్పితే ఇంక ఇతరత్ర భావించు. ఎందుకంటే ఈ సందర్భంలో ఇంకా అక్కడ విచారణ కొనసాగుతుంది. ఎవరు బాధ్యులు? ఒకటైతే లోపం స్పష్టంగా బయటపడింది ఏంటంటే పాలక మండలిలో మండలి సభ్యులకి అక్కడ ఉన్న అధికారులకి మధ్య సమన్వయం కొరవడింది అనేది అర్థమవుతుంది. ఇందాక మీరు ఎవరో లేడీ పేరు తీశారు, జేఈఓ గౌతమ్ గారు, లలితారెడ్డి, గౌతమ్ గారు, ఆ గౌతమి రెడ్డి ఆమెని చంద్రబాబు నాయుడు గారు పలు ప్రశ్నలు సంధించడం, నీకు ఆయన పాలక మండలి చైర్మన్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చిందమ్మా జాగ్రత్తగా చూసుకోమని అంటే నాకు వచ్చిందండి, నేను దానికి రిప్లై కూడా పెట్టానని చెప్పడం. ఇక్కడ ఏంటంటే బాధ్యత నిర్వహణ డూస్ అండ్ డోంట్స్ కాకుండా ఇటువంటి సిచ్యువేషన్స్ లో కెలామిటీ జరుగుతున్నప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అప్రమత్తత లేకపోవడం ఈ దుర్ఘటనకు కారణం. మనం మొన్ననే చర్చించుకున్నట్టున్నాం. ఒక మహిళకి, వయసు మళ్ళిన మహిళకి జరిగిన ఇబ్బంది వల్ల ఒక అధికారి తలుపులు తెరవడంతో అప్పుడు దాకా వేచి ఉన్న ఆ యొక్క భక్తులు తలుపులు తెరుస్తున్నారు, మనం ముందే వెళ్ళిపోవాలి, ఇక్కడ ఇన్ని టిక్కెట్లే ఉన్నాయన్న ఆతృతతో చూసుకుని వెళ్ళటం. మరి అక్కడ ఏమన్నా జనాభా ఎంత 2.5 నుంచి 3,000 మధ్యలో పోగారు. ఆ మాత్రం క్రౌడ్ను కూడా కంట్రోల్ చేసుకోలేకపోవటం ఇది పూర్తిగా తప్పు. అసలు రెండోది, ఈ రకమైన టికెట్ సిస్టంతో జనాల్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు కూర్చోబెడతాం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే అంటా. నేనైతే మానవ హక్కుల ఉల్లంఘన అంట. ఎందుకంటే మతం పేరుతోనో ఆచారాల పేరుతోనో ఇటువంటి దర్శనాలు చూపించి మీరు పొద్దు నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలు లేకుండా మనుషులు చలికాలం పూట చలిపులి, అందులో మీకు తిరుమల తిరుపతిలో చలిపులి బాగా ఉంటుంది. అటువంటి చోట వీరిని అట్లా ఎక్స్పోజ్ చేయడం కూడా మానవ హక్కుల ఉల్లంఘన. ఇక్కడ సమన్వయ లోపం ఉంది, నిర్ణయ లోపం ఉంది. మీరు అక్కడితో ఆగుతున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు కుట్రకోణం చెప్తున్నారు. మీకేమన్నా సమాచారం ఉంది సార్? జనసేనకి కుట్రకోణానికి సంబంధించిన సమాచారం ఉందా? కుట్రకోణం గురించి ఇప్పుడే మాట్లాడతామంటే కొద్దిగా ముందస్తుగా మాట్లాడుతాం. అది పోలీసు వారి విచారణలో తేలవండి. బట్ ఆయన ప్రత్యక్ష సాక్షి, శ్రీనివాస్ చౌదరి గారు ప్రత్యక్ష సాక్షి, ముసుగులేసుకుని ఆయన స్థానికంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి స్థానిక సమాచారం తెలియచ్చు. మాకంత సమాచారం మాకు తొందరగా రాకపోవచ్చు. కానీ మేము ఏది చెప్పినా కానీ మీడియా ద్వారా వచ్చింది, పత్రికల్లో వచ్చింది, తెలుసుకొని చెప్తున్నాయి తప్ప. అయితే నేను ఒక న్యాయవాదిగా ఏం మాట్లాడతానంటే కుట్రకోణం అనే దానికి పూర్తిగా విచారణ జరిగి వివరాలు బయటకు వస్తే తప్ప మనం చెప్పలేము. రైట్, మన సొంతంగా ఊహించుకోవడం అనేది తప్పు అని అంటాను నేను. రైట్, ఇప్పుడే మాట్లాడదు కూడా తప్పు అంట. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తుంటే ఒకసారి పెద్దిరెడ్డి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, సో ఇప్పటిదాకా విన్నారు కదా శ్రీనివాస్